Some historians consider Gupta era as golden era in the history of India. Do you agree with them? Give evidence to support your argument. So, భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణ యుగం అని పేర్కొంటారు కదా, వాళ్ళతో ఏకీభవిస్తారా? మీ వాదనకు బలాన్ని చేకూర్చే వివరణను ఇవ్వండి. ఇది ఏమంటే ఎందుకు వాళ్ళు మిస్ అయినారో ఒక్కసారి చూస్తానండి, 1 minute. సో వీళ్ళకి మల్లేశ్వర, 1 minute, give me a minute. Some 3 people are missing today. They were supposed to be part of this program. వాళ్ళొక్కరికి పెట్టేస్తాను. ఓకే, సో మనకి ఇది చిన్నపిల్లల క్వశ్చన్ నిజానికి. అంటే గుప్తుల యుగం, స్వర్ణయుగము, 8వ క్లాస్, 9వ క్లాస్, 10వ క్లాస్ క్వశ్చన్ ఇది. సో డూ యూ అగ్రీ విత్ దమ్? గివ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్. నిజానికి ఇది నేను మీకు ఇచ్చిన 11 క్వశ్చన్లలోది ఒకటి అడిగాను. కొంత రాయగలరు, మీకు కూడా కొంచెం హ్యాపీ చేద్దాం అనేసి ఒక రీజన్ ఒకటి. దీంట్లో అన్ని పెన్ను పెట్టలేకపోతే బాధపడిపోతారు మీరు, సెంటిమెంట్ దెబ్బ తీయకూడదని ఇచ్చాను ఒకటి. కానీ మీరు రాసిన దానికంటే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా రాయొచ్చు. ప్రిడిక్టెడ్ ఈజీ క్వశ్చన్స్ లో అయినా మీరు 7 మార్క్స్ తెచ్చుకుంటారా అనేది మీరు చూడాలి. అర్థమైందా? తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు 7 మార్క్స్ తెచ్చుకోవాలి కదా. దట్స్ వాట్ యూ కంటెస్ట్. నేను ఇచ్చే మార్కులు మీకు సరిపోలేదు, తప్పుంది అంటే మీరు కంటెస్ట్ చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ 7 మార్క్స్ తెచ్చుకోవాలి ఈ క్వశ్చన్ లో. ఇచ్చిన క్వశ్చనే అది, 8వ క్లాస్ నుంచి చదువుకున్న క్వశ్చనే కదమ్మా. మీకు ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? డూ యూ అగ్రీ? టేక్ ఏ స్టాండ్. డూ యూ అగ్రీ అంటే అన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి కొట్టకండి. మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు, మిమ్మల్ని అడిగాడు, మీ పర్సనల్ స్టాండ్ తీసుకోమన్నాడు. మనం మరీ అంత డిప్లొమాటిక్ గా అవును కాదు అయిండొచ్చు, కాకపోయిండొచ్చు, పర్వాలేదు మంచిదే అనుకుంటా కూర్చుంటే నువ్వు ఏదో ఒకటి చెప్పాలి కదా. గివ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్ అంటే యూ టేక్ ఎ స్టాండ్, సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్ అని క్లియర్ గా అడుగుతున్నాడు. ఏమే ప్రతి ఒక్కరు 2 తీసుకుంటే 2 నాలుకల ధోరణి పనికిరాదు. ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. నువ్వు ఏపీని డివైడ్ చేస్తావా వద్దా, ఏదో ఒకటి చెప్పాలి కదా. అన్ని చేస్తే మంచిది, చేయకన్నా కూడా మంచిదే, చేసినా చేయకన్నా 2 మంచివే, అందరూ గొప్ప వాళ్ళు అంటే కుదరదు. అట్లనే ఇది కూడా. డూ యూ అగ్రీ విత్ దమ్? ఎస్ ఆర్ నో? క్వశ్చన్ అంటే క్లియర్. గివ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ స్టేట్మెంట్ అన్నాడు. నెక్స్ట్ నీ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేసుకో అంటున్నాడు. లేకపోతే కూడా నువ్వు ఇంకొంచెం ప్రాపర్ గా ఫ్రేమ్ చేసి కొంతవరకే నిజం ఉంది దీంట్లో, కొంత లేదు, అట్లా కూడా తీసుకోవచ్చు. ఐఎమ్ నాట్ టోటల్లీ ఆస్కింగ్ యూ, ఫోర్సింగ్ యూ టు టేక్ ఎస్ ఆర్ నో, బూలియన్ చేయట్లేదు. అలాంటి స్టేట్మెంట్ మీరు చేసిండొచ్చు, కానీ ప్రాపర్ గా అసిమిలేట్ చేయాలి. ఎండ్ లో, బిగినింగ్ లో, ఇంట్రడక్షన్ కొంతమందికే ఇది స్వర్ణయుగము, కొంతమందికి కాదు, కొంత బాగుంది కొంత బాగాలేదు అన్నట్టున్నా మీరు అది స్ట్రక్చరింగ్ లోనే ఉండాలి. అది అలా కాకుండా అవును కాదు అంటా కూర్చోకూడదు మనం. ఓకే, డూ యూ అగ్రీ? టేక్ ఎ స్టాండ్, సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ ఎవిడెన్సెస్. ఎవిడెన్స్ లేకుండా జనరల్ స్టేట్మెంట్స్ జనరల్ గా ఎవరు లైక్ చేయరు. అన్ని ఏరియాస్ కవర్ చేయాలి. ఒక్క లిటరేచర్ తెలుసు మనకి, పేజీలు రాయకూడదు. మనము ఆల్ ఇయర్ చాలా ఏరియాస్, ఎన్ని ఏరియాస్ కవర్ చేస్తే అంత మంచిది. ఇది గోల్డెన్ ఎరా అన్నప్పుడు ఒక్క దాని మీద మనం బేస్ చేసుకోలేము, మల్టిపుల్ థింగ్స్ మీద బేస్ చేసుకోవాలి. ఓకే, ఆల్టర్నేట్ క్వశ్చన్స్ కూడా ఒకవేళ ఇచ్చారనుకో, గుప్తుల కాలం స్వర్ణయుగం అని కొంతమంది చరిత్రకారులు చేసే వాదన పక్షపాతంతో కూడుకున్నది, విమర్శనాత్మకంగా అట్లా కూడా అడగచ్చు. సో ఇట్ ఈస్ బయాస్డ్. కొంతమంది బయాస్ చేస్తున్నారు, ఎందుకంటే లిటరరీ పీపుల్ అంతా ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళు రాసిండైతే మనకి ఇప్పుడు చాలా వీరుడు గొప్పోడు అనేసి రాసేస్తారు, వాళ్ళు ఎక్స్ట్రా అంతా రాస్తారు. ఇప్పుడు హుయాన్ సాంగ్ చెప్పిన దాని మీద కూడా కొంత పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేసి చూస్తున్నారు హిస్టారియన్స్. ఇతనంతా ఎగ్జాజరేట్ చేసినట్టున్నాడు, ఇతనికి హర్షవర్ధన చాలా క్లోజ్ కాబట్టి వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు అనే ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది. సో అట్లా వీళ్ళేమంటే లిటరరీ పీపుల్ పొగిడేశారు గుప్తాస్ ని, కాబట్టి అది నిజమా క్వశ్చన్ అట్లా కూడా అడగచ్చు. కౌంటర్ చేయాల్సి వస్తుంది నువ్వు దాన్ని. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ లో కౌంటర్ చేయాల్సిన పని లేదు. యూ కెన్ టేక్ ఎ స్టాండ్, ఎస్, అండ్ దెన్ యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యాక్ట్. నేను అది ఈజీ కాబట్టి అది టేక్ చేశాను, ఎందుకంటే కౌంటర్ చేయడం కొంచెం కష్టం, ఎవిడెన్సెస్ ఎక్కువ ఇవ్వలేము కౌంటర్కి. అవును ఇది ఎవిడెన్స్ అని చెప్పలేము, కానీ ఎస్ అని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ ఇవ్వచ్చు.
సో అప్పుడు పాయింట్స్ అన్ని వస్తాయి, మనకి మార్క్స్ వస్తాయి. నిజంగా అవునో కాదో కానీ అవునని చెప్పడానికి ఉండేంత స్ట్రెంగ్త్ లేదని చెప్పడం కష్టం. నేను ఎక్కడన్నా ఈ బుక్ లో ఉందా ఈ ఆన్సర్ అంటే ఉంటే చెప్పచ్చు, లేదు అని చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అన్ని రకాలుగా మీరు కవర్ చేశారా లేదా హెడ్డింగ్స్ పెట్టుకుంటారండి. కనీసం నోట్స్, రన్నింగ్ నోట్స్ అమ్మా, ఇది హరికథ కాలక్షేపమే నిజమే, కానీ దీంతో పాటు రన్నింగ్ నోట్స్ కూడా నడుస్తూ ఉంటుంది. మీరు ఈక్వల్ గా పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. సమ్ హిస్టారియన్స్ కన్సిడర్ గుప్తా ఎరాస్ గోల్డెన్ ఎరా ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. డి యు అగ్రీ? ఓకే. శాస్త్ర సాంకేతిక రంగాలు. మెహ్రోలీ ఇనుపస్తంభం చాలా ఇంపార్టెంట్. అది మెహ్రోలీ ఇనుపస్తంభం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇంకొకటి బుద్ధుడి రాగి విగ్రహము. ఇవన్నీ కూడా లోహ శోధన శాస్త్రము. ఈ ఒక్క క్వశ్చన్ నేను తెలుగులో మేనేజ్ చేస్తాను. కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు డివైడ్ అయిన తర్వాత ఇంగ్లీష్, తెలుగు. సో ఈ మెహ్రోలీ ఇంకా తుప్పు పట్టలేదు, లోహ శోధన శాస్త్రం యొక్క అభివృద్ధిని చూపిస్తుంది. అది టెక్నాలజీ, మెటలర్జీ. సో వాళ్ళకున్న మెటలర్జీ చాలా సుప్రీం లెవెల్లో ఉంది. ఒక ఫ్యాక్ట్ చెప్పాము, ఒక ఎవిడెన్స్ ఇచ్చాం, రెండు ఇచ్చాం. రంగులకు సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం. అజంతా వర్ణ చిత్రాల్లో ఉపయోగించిన రంగులు నిర్మిత ఉదాహరణలు. అజంతాలో కలర్స్ వాడారు కదా, ఇప్పటికీ ఎంత ఫ్రెష్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం వేస్తాం, ఏషియన్ పెయింట్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఒక 4 ఏళ్ళది ఇంకా పోలేదు అని చెప్పేసి వాడు గొప్పగా చెప్పుకుంటా అంటాడు. రెండో పెద్ద కూతురు పెళ్లికి వేసిన పెయింట్లు రెండో కూతురు పెళ్లికి కూడా ఉన్నాయని. సో ఇది పెద్ద కూతురు రెండో కూతురు కాదు, 1000 సంవత్సరాలు దాటినా కానీ ఆ పెయింటింగ్స్ అలాగే ఉన్నాయి, చెక్కు చెదరలేదు. అది వాటి గొప్పతనం, అది ఆ టెక్నాలజీ. సో పెయింటర్ గొప్పతనం ఉంది, చాలా బ్యూటిఫుల్ గా వేసాడు, ఇన్ని రోజులు నిలిచింది టెక్నాలజీ. సరేనా? సో బెనారస్ ఒక వైద్య విజ్ఞాన కేంద్రంగా ఉంది అప్పుడు. బెనారస్ సెంటర్ ఆఫ్ హబ్ అంటారు చూడు, మన చంద్రబాబు గారు ఏదైనా హబ్ అనేస్తాడు, ఎక్కడికి పోతే అక్కడ ఒక హబ్ అంటాడు దాన్ని. సో అట్లా అప్పుడు హెల్త్ కేర్, మెడిసిన్ కి ఒక హబ్ లాగా ఉండింది. సుశ్రుత సంహిత అనేది ఉంది. ఆ రోజుల్లోనే ఆపరేషన్ సర్జరీస్ చేశాడు సుశ్రుత. చాలా అంటే చాలా అడ్వాన్స్డ్. టెక్నాలజీ వైజ్ చూస్తే మాత్రము హెల్త్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథ్స్ కానీ అసలు యూ కాంట్ బీట్ ఇట్. ఎంత ప్రపంచం అంతా కూడా ఇప్పటికీ రుణపడి ఉంది ఇండియాకు అంటే ఇదే కారణం. ఈ టైంలోనే వచ్చాయి. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, వరాహమిహిర, తర్వాత సున్నా కనుక్కునింది ఈ టైంలోనే, త్రికోణమితి, సర్డ్స్, ఇవన్నీ కూడా గణిత శాస్త్రంలో వచ్చాయి. అంటే అల్టిమేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అల్టిమేట్ అచీవ్మెంట్ అనేది ఈ పీరియడ్ లోనే జరిగింది. సో ఈ పాయింట్స్ చెప్పండి. ఎవరు? దుర్గా ప్రసాద్ సార్. దుర్గా సార్, సుశ్రుతుడను చరకుడు బిఫోర్ ది గుప్తా పీరియడ్ అనే ఉంది సార్. ఓన్లీ వాహభట్ట అని ద 8 బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ అతను ఒక్క పేరే మెన్షన్ చేస్తుంది సార్. ఓకే అమ్మా, అది ఒక్కసారి నాకు పెట్టు, నేను మళ్ళీ పెట్టుకుంటా. అయితే దీన్ని కౌంటర్ చేస్తాం కదమ్మా మనం. దీన్ని కౌంటర్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవ్వరు కానీ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం కష్టమైంది. కాళిదాసు గుప్తుల టైంలో ఉన్నాడా, ఎవరెవరు ఆ టైమ్స్ లో ఏమంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక క్లెయిమ్స్ ఉన్నాయి, మనం క్లెయిమ్స్ అయితే చేసేసుకుంటారు అందరూ. ఇప్పుడు ఆ రాజులంతా మా కులం వాళ్ళని ఎట్లా క్లెయిమ్ చేస్తారో, గుప్తాస్ గ్రేట్ అని చెప్పేటోళ్ళు కొన్ని నేమ్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఆ కాళిదాసు కూడా గుప్తుల కాలమా కాదా అని డౌట్ ఉంది, చాలా మంది మీద డౌట్స్ ఉన్నాయి. అది కౌంటర్ చేయాలనుకున్నప్పుడు దీన్ని అంతా కౌంటర్ చేయొచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ సాహిత్యం. అదే క్వశ్చన్, మీరు ఇప్పుడు రెండింటికి ప్రిపేర్ అవుతున్నారు. ఏ పాయింట్లు అయితే ప్రో అంటామో వాటినే కౌంటర్ చేయగలగాలి మళ్ళీ మనం. ఈ ఇంతకు ముందు చెప్పిన సైన్స్ అండ్ టెక్నాలజీలో కౌంటర్ చేయడానికి ఏముందంటే, వాళ్ళు ఆ కాలం అనే ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవిడెన్సెస్ లేవు అని చెప్తామే, అదే కౌంటర్. సరేనా? సో సాహిత్యం, వివిధ రూపాల్లో సాహిత్యం వెల్లివిరిసింది. సో సాహిత్యం అంటే నాటకాలు ఉన్నాయి, కవిత్వం ఉంది, తత్వశాస్త్రం ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు వచ్చాయి ఆ టైంలో, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. తర్వాత కాళిదాసు, భాసుడు, శూద్రకుడు, విష్ణు శాస్త్రి, భైరవి, దిగ్గజాలంతా అప్పుడు ఉన్నారు గుప్తుల కాలంలో. ఇంకొకటి, సో లిటరేచరే కాదు, వేదాలు, పురాణాలు ఇవన్నీ తుది రూపం దిద్దుకున్నాయి అప్పుడు. ఫైనల్ స్టేజ్ కన్సాలిడేట్ అయినాయి అనమాట. వేదాస్, పురాణాస్ ఇవన్నీ కూడా అప్పుడు కన్సాలిడేట్ అయినాయి. సో ఇది
అంటే బాగా భారతం కావచ్చు, భగవద్గీత యాడ్ కావడం, చాలా మటుకు మనం అక్కడే కన్సల్టేట్ 15th సెంచరీ 16th అప్పటికి లేవు, మరీ ఏన్షియంట్ లో లేవు. ఈ టైంలోనే ఇవన్నీ కూడా సాహిత్య రంగంలో మాత్రము చాలా గొప్పగా అక్కడ అభివృద్ధి చెందింది. వైద్య విజ్ఞాన రంగాలు కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, చాలా గొప్పగా డెవలప్ అయినాయి. రాసింటే మీరు లెక్క పెట్టుకుంటారండి మేము ఎంత రాసాను. సో ఇప్పుడు ఒకటి ఉంది, సాహిత్య రంగంలో చాలా గొప్ప అభివృద్ధి చెందింది అనడం వేరు, ఇలాగా సాహిత్యం అంటే ఎన్ని రకాల సాహిత్యాలు, ఏమేమి స్పెసిఫిక్స్ అండి. ఎప్పుడైనా కానీ మనం డీటెయిల్స్ లోనే చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి, అర్థమైందా? డీటెయిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సమర్థవంతమైన పరిపాలన. ఈ పరిపాలన కేంద్రీకృతం అయినా కానీ వికేంద్రీకరణ మూలాలు కూడా ఉన్నాయి. సెంట్రలైజ్డ్ అయినా కొంత డీసెంట్రలైజేషన్ అనేటివి కూడా వాడుకున్నారు. సో ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఇట్ వాజ్ రియలీ గుడ్. తర్వాత జిల్లా అధికారులు ఆ స్థాయిలో స్వయం ప్రతిపత్తి కూడా కలిగి ఉన్నారు. జిల్లా అధికారులకి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ కొన్ని ఉన్నాయి, స్వయం ప్రతిపత్తి ఉన్నాయి. స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అప్పుడు, లోకల్ రిప్రజెంటేటివ్స్. సివిల్ అండ్ క్రిమినల్ లాస్ గుప్తా టైంలోనే క్రోడీకరించబడ్డాయి. సో ఈ సివిల్ అంటే ప్రజలంతా ఎట్లుండాలి, సో ఏది నేరము, దానికి ఏంటి శిక్ష, ఇవన్నీ కూడా ఈ టైంలోనే మొత్తం ఫైనలైజ్ చేశారు. సో ఇదంతా అడ్మినిస్ట్రేషన్ కి చాలా అవసరమైన, ఇప్పుడు మనం ఎట్లయితే రాజ్యాంగాలు రాసుకున్నామో అప్పుడు వాళ్ళు మనుస్మృతి కావచ్చు, వేరేటివి కావచ్చు, సివిల్ అండ్ క్రిమినల్ కోడ్ అనేది ఆ టైంలోనే ఫైనల్ గా క్రోడీకరించబడింది. అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. నెక్స్ట్ సాంఘిక జీవితం. ఇది జనరల్ గా కౌంటర్ చేయడానికి మనకు వచ్చే పాయింట్, కానీ మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి, మనం సపోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే గత కాలంలో పోలిస్తే అంటే అంతకంటే కొంచెం బెటర్ అయింది శూద్రుల యొక్క పరిస్థితి అనేది ఒకటి. వైష్ణవ మొత్తం కొంత ఉదారవాదంతో కలిగి ఉండింది, ప్రగతిశీలంగా ఉండింది అని. కానీ అయితే పురోగతి స్థాయిలో పరిమితులు ఉన్నాయి. అంటే మరి కొంచెం మరీ ఓవర్గా రాస్తే డౌట్ పడతారని లేదు, కొంత పురోగతి ఉంది, కొంత లిబరల్ గా ఉన్నారు, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. ఉండాల్సినంత లిబరల్ లేరు. సాంఘిక జీవితం కూడా కొంచెం బాగానే ఉంది కానీ అంత బాగలేదు అనేది ఇక్కడ ఒక పాయింట్. కళలు, వాస్తుశిల్పము విస్తృతంగా గుప్తుల శైలిలో ఉన్న స్మారక కట్టడాలు. తర్వాత అజంతా, ఎలిఫెంటా, ఎల్లోరా గుహల్లో గుప్తుల తర్వాత కాలంలో వచ్చినాయి అవి. అయినా కానీ గుప్తుల శైలి, సమతుల్యత అనే వాటిని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. అవన్నీ మనం అక్కడ చూడొచ్చు. సో ఇదొక హెడ్డింగ్. తర్వాత ఆర్థిక వ్యవస్థ. సో ఇదేమంటే వ్యవసాయం అనేది చాలా ప్రధానంగా జీవనోపాధి అయితే ఎగుమతులు కూడా అయినాయి. ఇక్కడేంటి సర్ప్లస్ వచ్చింది, మనకు సరిపడా పంటలే కాకుండా ఎగుమతి చేయగలిగాం మనం వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తులు. సాధారణ కళలు, పరిశ్రమలు వృద్ధి చెందాయి. పౌరులు, వ్యాపారులు చాలా సంపాదనను పొందారు. సో వ్యాపారస్తులు అయితే పొందారు ఆ టైంలో. పరిశ్రమలు డెవలప్ అయినాయి, కళలు డెవలప్ అయినాయి. సో గుప్తులు అనేక నాగరికతలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారని ఫాహియాన్ చెప్పాడు. సో వేరే దేశాలతో అంతా కూడా ట్రేడింగ్ ఉంది. ఇదంతా సంపన్నమైన కాలం, గుప్తుల కాలం అని చెప్పి ఏమాత్రం సందేహం లేదని మనం చెప్తాం. కౌంటర్ చేసేటప్పుడు కావాలంటే ఇది ఎవరికి మంచి సంపద ఉందంటే రాజుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర, మరి వాణిజ్యం చేసే వైశ్యుల దగ్గర ఉండింది తప్పించి వాళ్ళు 2-3%, మిగిలిన వాళ్ళందరి దగ్గర ఏమీ లేదు అని కౌంటర్ చేయొచ్చు మనం దీనికి తర్వాత. కాకపోతే ఇక్కడ సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అని మనం చెప్పచ్చు. సో కౌంటర్ చేసే వాళ్ళు పోస్ట్ గుప్తాస్ వీక్నెస్ లో అవన్నీ చెప్తారు, అంటే లేటర్ గుప్తాస్. సో ఇక్కడేమో ఇది స్ట్రెంగ్త్ కింద మనం చూపిస్తున్నాం. దీస్ ఆర్ ది పాయింట్స్. మనం ఇన్ని పాయింట్స్ కవర్ చేసి ఉండాలి. సో మనం ఏం చేస్తున్నారంటే అన్ని ఏరియాస్ కవర్ చేయట్లేదు, ఒకటి చేసేసి హ్యాపీ అయిపోతున్నారు. వన్ పర్టికులర్ ఏరియా తీసుకొని అదే ఏదో రాసేసుకొని పేజ్ నింపేసి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదు. కొంత ఒక ఆమె కళలు ఎంతో అభివృద్ధి చెందినాయి, భలే అభివృద్ధి చెందినాయి ఈ టైప్ లో రాసింది. సో అలా కాదనమాట, దానికి ఎగ్జాంపుల్ ఉండాలి, సబ్ ఏరియాస్ అన్ని కవర్ కావాలి. ఇప్పుడు మల్లేశ్వర వచ్చారా? సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఆయన రాశాడు. ఆ రోజుల్లో కళలు 3 పువ్వులు 6 కాయల్లాగా అభివృద్ధి చెందాయి అట్లంతా రాశాడు. సో పువ్వులు కాయలు రాస్తే సరిపోదు మనకి ఇక్కడ.
మనం ఏమంటే దానికి చెప్పాలి కదా, 3 పువ్వులు 6 కాయలు అంటే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లుంటుంది ఈ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికంటే. నేను యోగా క్లాసెస్ తీసుకుంటుంటిని, మా గురువులు వచ్చేటోళ్ళు, కొన్ని వేల మందికి చెప్పాము, నేను యోగా ఇన్స్ట్రక్టర్. సో మా గురువులు ఒక ఆయన చెప్పాడు అనమాట, ఒక ఆసనం చెప్పి, ఏ ఆసన్ హజారో బీమారం కెలియే రాంబాన్ హై అన్నాడు. సరే, అదే కన్నా నేను మళ్ళీ పిహెచ్డి చేయడానికి వెళ్ళాను సెంట్రల్ యూనివర్సిటీలో. వాళ్ళు ఏమంటారు తెలుసా, హజారో బీమారో అన్నారు కదా, విచ్ 1000 డిసీజెస్ కెన్ యూ లిస్ట్ అంటాడు ఫస్ట్. ఆ పేరు ఎవడికి తెలుసు, ఏ 1000 చెప్తారు ఇక్కడ, హజారో బీమారం కెలియే రాంబాన్ హై అంటాడు. ఓకే, వాట్ ఈస్ యువర్ శాంపుల్ డేటా, వాట్ ఈస్ యువర్ పాపులేషన్ సైజ్, డూ హ్యావ్ ఎనీ ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటాడు. నెక్స్ట్, నువ్వు టీ టెస్ట్, జెడ్ టెస్ట్, ఏ టెస్ట్ వాడేవు, ఎర్రర్ ఎంత ఉంది దీంట్లో, నువ్వు ఎట్లా చెప్పగలవయ్యా ఈ హజారో బీమారంకి వెళ్ళి రాంబాన్ అని అంటాడు. నిలబడాలి కదా మనం ఏం చెప్పినా నిలబడాలి మన పాయింట్. సో ఈ 3 పువ్వులు 6 కాయలు అనేస్తే సరిపోదు, ఎట్లా 3 పువ్వులు ఎట్లా 6 కాయలు చెప్పాలి. సరోసా ఇంకొకటి ఆన్సర్ ఎస్ఆర్ నో తీసుకోవట్లేదు, అన్ని మిక్స్ చేసి కొడుతున్నారు మిక్సీలో, తెలిసిన పాయింట్లన్నీ. అల్టిమేట్లీ యూ షుడ్ ఎయిదర్ అగ్రీ ఆర్ డిసగ్రీ, అది చేయట్లేదు ఎవరు. బోత్ సైడ్స్ తీసుకొని మిక్స్ చేసేస్తున్నారు. కానీ డిస్కస్ అన్నాడు అనుకోండి, క్వశ్చన్ డూ యూ అగ్రీ ఎలాబరేట్ యువర్ స్టేట్మెంట్ అనకుండా ఆ స్టేట్మెంట్ ఇచ్చి డిస్కస్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చెయ్యొచ్చు. రెండు వైపులా చెప్పేసి సరే సరే అది ఇది అని చెప్పి 2 కలిపి మాట్లాడచ్చు కంక్లూషన్. సో యూ టేక్ ఏ స్టాండ్ అని వాడు అన్నప్పుడు యూ బెటర్ టేక్ ఏ స్టాండ్ అండ్ సపోర్ట్ యువర్ స్టేట్మెంట్. ఎస్ అంటే ఎస్ తీసుకో, నో అంటే నో తీసుకో. ఇప్పుడు నాకేం బాధ లేదు. ఇప్పుడు ప్రియాంక ఏం చేసింది, నో అనింది, నో ప్రాబ్లం, ఐ రెస్పెక్ట్ యువర్ స్టాండ్, బట్ యూ టేక్ ఎ స్టాండ్. అంతేగాని ఎస్ నో అది ఇది కలిపి చేయకూడదు. క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్ గా మనము బౌండరీస్ అర్థం చేసుకొని అదే అడిగింది చేసుకుంటా పోతే మనకు మార్క్స్ వస్తాయి. ఎనీ పాయింట్స్ యూ వాంట్ టు కవర్? సో ఈ ఇంట్రడక్షన్ లో ఏం చేస్తానంటే, ఇంట్రడక్షన్ కంక్లూజన్ కి హాఫ్ మార్క్ వేసుకుంటే 1 మార్క్. అది సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఉంది దాంట్లో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీనికి, కాబట్టి హార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి 4 పాయింట్స్ రాస్తే హాఫ్ మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. సో లిటరేచర్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ నేమ్స్ అంతా రాస్తే హాఫ్ మార్క్ వేసుకోండి వాటిల్లో. సో అడ్మినిస్ట్రేషన్ లో మినిమం 3 ఫీచర్స్ రాసిందంటే 1.5 మార్క్, హాఫ్ వేసుకోండి. సోషల్ లైఫ్, సో ఒక శూద్రాసు అదేదో కొంచెం బెటర్ అయినారు అన్నట్టు ఏదో ఒక రాసుకుంటే ఒక 1 మార్క్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఒక 3 ఆస్పెక్ట్స్ కవర్ చేసింటే 1.5. ఎకానమీలో ట్రేడ్, ఎకానమీ, ఫారిన్ ట్రావెలర్స్ అకౌంట్ ఏంటి ఎట్లా వాళ్ళంతా కూడా పొగిడారు, సాహియాన్ గొప్పదన్నాడు, ఇది ఇట్లా రాస్తుంటే 3.5 పాయింట్స్ వస్తాయి, 1.5. ఎనీబడి హూ గాట్ 7? లిఫ్ట్ యువర్ హ్యాండ్. సార్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది కదా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో అమ్మా. దానిలో అదే దాన్ని మనం ఏం చేసామంటే దాని మీద పేజీలు రాసినాం అనుకో, మిగిలినటి కవర్ కావు. ఓకే, దాని లిమిట్ ఎంతన్నా బాగా రాయి, దాని లిమిట్ దానికి ఉంటుంది. 1.5 మార్క్స్ నీకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి ఇస్తున్నా, బట్ యూ కెన్ కౌంటర్. నిజానికి ఇప్పుడు చోలాస్ ఉన్నారమ్మా, టెంపుల్ ఆర్కిటెక్చర్ లో అల్టిమేట్ చెప్పచ్చు. గుప్తాస్ కి అంత పెద్ద టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అంటే గుప్తాస్ అన్నట్టు ఒకరెవరో రాశారు, నగర అండ్ ద్రావిడ స్టైల్ అనేసి. ఐ థింక్ ఇట్ ఈస్ దుర్గా ప్రసాద్, అవునా? సో ద్రావిడ స్టైల్ కి గుప్తాస్ కి ఏం క్రెడిట్ ఇస్తాం మనం? అంటే వాళ్ళ టైంలో ఎవాల్వ్ అయిందని దానికి టైంలో. ఇప్పుడు అమెరికాలో కూడా ఎన్నో జరిగిండొచ్చు, లేకుంటే రష్యాలో జరిగిండొచ్చు, వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ద్రావిడ అనేది సౌత్ ఇండియాలో జరిగింది కదా, వాళ్ళు అప్పుడు కంట్రోల్ చేయలేదు కదా. ద్రవిడ స్టైల్ డెవలప్ కావడానికి చోలాసు నుంచి విజయనగర డైనాసిటీ దాకా వీళ్ళంతా కాంట్రిబ్యూట్ చేశారు. సో ద్రవిడ స్టైల్లో గుప్తాసు ఏమి టెంపుల్స్ కట్టలేదు కదా. అంటే ఆర్ట్ స్టైల్ డెవలప్ అయిందని డెవలప్ అయింది. ఇక్కడ ఏమంటే మనము గుప్తా ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు ఆ గుప్తా రూల్ చేసిన ప్రాంతం సంబంధంగానే మనం తీసుకుంటున్నాం అనమాట. గుప్తా రూల్ చేసిన టైంలో అదర్ డైనాసిటీస్ అదర్ ఏరియాస్ లో చేసిన డెవలప్మెంట్ కి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అనలేం కదా.
ఆర్ యూ ఫైన్ విత్ దట్ ఆర్ యూ స్టిల్ హ్యావ్? సార్ అది ఆర్ఎస్ శర్మలో నుంచే తీసుకున్నాను. నేను అనేది ద్రవిడ స్టైల్ డెవలప్ అయింది, సార్. దాని వలన గుప్తాని స్వర్ణయుగం అని ఎట్లా అంటాం అనేది నా పాయింట్ అంతే. గాట్ ఇట్ సార్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కలిపి గోవర్ధన్ చెప్పండి సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి దట్స్ వన్ పాయింట్. ఐ థింక్ యూ సెండ్ ఎన్ SMS, వాట్సాప్ చేయదాన్ని, నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సో నలంద చెప్పొచ్చు కదా. అవును సార్. సో దట్ ఐ థింక్ విల్ గెట్ 1 పాయింట్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కొంచెం పెంచచ్చు మనం, 1 పాయింట్ 1 మార్క్. నేను ఎలా మార్క్స్ చేసుకోవాలి సార్? కౌంటర్ చేశాను కదా. నీదొక క్వశ్చన్ ఉందమ్మా, నువ్వు చెప్పమ్మా ఒకసారి ఎట్లా కౌంటర్ చేసావు. నీకు బాగానే వస్తాయిలేమ్మా, నేను చూశాను. యూ హ్యావ్ డన్ ఇన్ని ఆస్పెక్ట్స్ లో కౌంటర్ చేసావమ్మా. 6 ఆస్పెక్ట్స్. ఏమేమి? 6. ఏవి హెడ్డింగ్స్ చెప్పు. హలో సార్, రాజేంద్ర సార్. రాజేంద్ర చెప్పండి. నేను కౌంటర్ చేస్తూ 3 పాయింట్స్ రాశాను సార్ ఒకసారి. ఓన్లీ కౌంటర్ చేసావా? కౌంటర్ చేశాను సార్. ప్రియాంక చెప్పు. అంటే ఒకసారి ప్రియాంక మధ్యలో ఉంది. ఓకే ప్రియాంక కంటిన్యూ. సార్ 6 పాయింట్స్ రాశాను సార్. ఏమేం రాసావు? హెడ్డింగ్స్ చెప్పు. ఎంటైర్ ఇండియా, నెవర్ రూల్డ్ ఎంటైర్ ఇండియా. అదేంటమ్మా, దాని వలన ఆ గుప్తుల రాజ్యాన్ని మనము ఆ స్వర్ణయుగం అని అనకూడదా? వాడి పరిపాలించిన ప్లేస్ వరకు స్వర్ణయుగం, అంతేగాని మొత్తం ప్రపంచం క్వశ్చన్ లో హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నారు కదా సార్. ఇండియాలో కొన్ని ప్లేసెస్ అన్నారు కావచ్చు. హిస్టరీలో మనము అట్లా అనుకుంటే ఆ పాయింట్ తో ఇంక మొత్తం ఎత్తేయచ్చు. వాటి హిస్టరీ ఆఫ్ ఇండియాకి పనికిరాడు కాబట్టి స్వర్ణయుగము కాదు, ఏమి యుగమే కాదు అన్నప్పుడు మొత్తం ఎత్తేయచ్చు మనం. సో వాడి రాజ్యం అంటే అసలు ఎవాల్యుయేటర్ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి కదా సార్? రెండు ఉంటాయి. నువ్వు చెప్పు, ఇంకా నెక్స్ట్ పాయింట్స్ చెప్పు. ఆ పాయింట్ కి నేను స్ట్రెంగ్త్ ఇవ్వను, మిగిలిన పాయింట్స్ ఓకే ఉన్నాయి. నీకు చెప్పు, అవి బ్రీఫ్ గా చెప్పు. ఫాస్ట్. ఫాలోయింగ్ వచ్చిన ఇన్వెషన్ ఆపలేకపోయారు. హున్ ఇన్వెషన్, నెక్స్ట్ ఇన్వెషన్ దే కుడ్ స్టాప్. హున్ ఇన్వెషన్, ఫాలోయింగ్ ఎకనామిక్ సిచుయేషన్ ఆఫ్ గుప్తా ఎంపైర్, ట్రేడ్ రిలేషన్స్ పోయే, అగ్రికల్చర్ సిచుయేషన్ లేదు, మంచిగా లేదు, ఎక్కువ ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్నారు. వీటికన్నిటికీ పెద్ద ఎవిడెన్సెస్ లేవనుకుంటానమ్మా నేను, అందుకే నేను టేకప్ చేయలేదా ఆ స్టాండ్. నువ్వు ఎలా చెప్పగలవు అంటే చెప్పగలగాలి కదా. ఉన్నాయి సార్. ఉన్నాయా? ఎస్ సార్. సో ఫ్యూచర్ స్కోప్ కూడా వాళ్ళు నెక్స్ట్ కింగ్స్ కి ఇవ్వలేకపోయారు. దే కుడెంట్ సస్టైన్. అంటే వాళ్ళు ప్యూర్ గోల్డ్ కాయిన్స్ లో ప్యూరిటీ తగ్గించాల్సి వచ్చింది. తగ్గించాల్సి ఉంటే లేటర్ గుప్తాస్ కొంచెం వీక్. ఆన్ ద హోల్ ఆస్కింగ్ గుప్తా ఎంపైర్, రైట్? అవును. మనం ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏమంటే ఈ ఫస్ట్ లో ఏదో చిన్నగా ఉంటారమ్మా, లాస్ట్ కి వస్తే ఏ ఎంపైర్ అయినా వీకే ఉంటది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సముద్రగుప్త ఇట్లాంటి వాళ్ళ దృష్టిలో గుప్తాస్ అంటే ఇట్లాంటి వాళ్ళని మనం తీసుకొని ఎవరి టైంలో అయితే ఇప్పుడు గ్రేట్నెస్ ఉందో ఆ టైమే మేజర్ తీసుకొని అటు ఇటు 10% తోలేసి ఇంకా ఎంత ఉంది అనేది చెప్తున్నాడు వాడు. ఓకే, లేటర్ గుప్తాస్ కొంతమంది వీక్ ఉండిండొచ్చు. ఇంకా అంతే సార్. 6 పాయింట్స్ అదే రాశావు, కానీ అది డెఫినెట్లీ ఇట్లాంటి నీకు అవకాశం ఇస్తే మాత్రము సపోర్టింగ్ ఈజీగా ఉంటుంది ప్రియాంక. సపోర్ట్ చేయడానికి నీకు ఎవిడెన్సెస్ ఈజీగా దొరుకుతాయి. కౌంటర్ చేయడానికి నీకు ఇప్పుడు లిటరేచర్ అనే పాయింట్ నీకు ఉంది అక్కడ, ఇక్కడ లేదు లిటరేచర్ అని చెప్పలేవు కదా. కాకపోతే ఆ టైం వాళ్ళు కాదేమో అని చెప్పచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అల్టిమేట్ ఉంది, అక్కడ సైన్స్ లేదని చెప్పలేవు. వాళ్ళు ప్రూఫ్స్ ఇస్తారు కదా అటువైపు. ఇంకొక వైపు ఆర్గ్యుమెంట్ కి సపోర్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ కంటే. మనం ఓవరాల్ గా నీకు అటు రాస్తే 5 మార్కులు వచ్చే చోట ఇటు రాస్తే 4 మార్కులు వచ్చే ఛాన్స్ ఉందేమో అని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఎవరండి? రాజేంద్రనా ఇంతకుముందు మాట్లాడు. సార్ రాజేంద్రన్ సార్. చెప్పండి సార్. నేను 3 ఆస్పెక్ట్స్ లో కౌంటర్ చేసాను సార్. 1 ఆస్పెక్ట్ లో ఆర్గ్యుమెంట్ ఫార్గా వెళ్ళాను సార్. అదే ఫైన్. అంటే మీరు కంక్లూడ్ చేయలేదేమో అనిపిస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసి ఒకవేళ ఇఫ్ యూ టేక్ ఇట్లాంటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఇంట్రడక్షన్, కంక్లూషన్ ఇట్లాంటి వాటికి ఇంపార్టెంట్. ఏం చెప్పబోతున్నావు అనేది ఒకటి క్లారిటీ ఉండాలి.
నువ్వు అన్ని వైపులా మాట్లాడుతుంటే నువ్వేంటో నీ స్టాండ్ అర్థం కాదు వాళ్ళకి. టేక్ ఎ స్టాండ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ అండ్ అట్లీస్ట్ ఇన్ ది ఎండ్ యూ హ్యావ్ టు కంక్లూడ్. ఓకే సార్. ఎస్, అలా అనుకుంటున్నారు. కొంతవరకు కొన్ని వర్గాల వారికి వైపు నుంచి చూస్తే స్వర్ణయుగమే, కానీ కొన్ని వర్గాలలో కొంత అంత అలా అనడానికి వీలు లేదు. కొన్ని విషయాలకు సంబంధించి ఔన్నత్యాన్ని సాధించినప్పటికీ కొన్ని విషయాలలో సాధించలేకపోయారు అని చెప్పన్నా నువ్వు బ్యాలెన్స్ చేయాలి లాస్ట్కి వచ్చినాక. ఆ బర్డన్ నీ మీద ఉంది. ఆర్ యూ హ్యావ్ టు టేక్ వన్ స్టాండ్. ఓకే, సో మీరు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక సైడ్ పాయింట్స్ కి కొన్ని వేసుకోవచ్చు. ఓకే సార్. దాంట్లో కూడా ఒక పాయింట్ రాస్తే సరిపోదు. ఇప్పుడు నేను లిటరేచర్ అన్నాను, ఎంతో అభివృద్ధి చెందిందంటే సరిపోదు. దాంట్లో మళ్ళా వేదాసు పురాణాసు ఎన్నెన్నో పెట్టాను కదా. ఓకే సార్. ఆ రకంగా నువ్వు ఎలాబరేట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ నువ్వు యాడ్ చేయాలి, అక్కడ షేప్ అప్పుడే వస్తుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎవరికన్నా వచ్చాయండి 7? సార్ ఎవరు? సార్ శిల్ప 7 రాలేదు సార్. లైక్ కౌంటర్ కూడా చేశాను సార్ నేను. లాస్ట్ లో కంక్లూజన్ ఇచ్చా కౌంటర్ చేస్తున్నాను అని చెప్పి. సో కౌంటరే చేసావా మొట్టమొదటి నుంచి? యాక్చువల్ గా ఫస్ట్ లో లిటరేచర్ అండ్ వీటిలో అయితే ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఎరా, కానీ సోషియోలాజికల్ ఆస్పెక్ట్స్ వస్తే సతీ అన్నది అన్టచబిలిటీ అనే సతీ యాక్చువల్ గా అది యాడ్ చేసుకో ప్రియాంక, అది కూడా ఒక ఇష్యూ అక్కడ. ఆ టైంలో నెగిటివ్, వాళ్ళ మీద నెగిటివ్ చెప్పాలంటే. సో సోషల్ లేడీస్ కావచ్చు, తర్వాత ఉమెన్ అండ్ డౌన్ రోడ్ అన్న అప్పుడు వాళ్ళు శూద్రులు వాళ్ళందరిది తీసుకుంటే అవి మాత్రం చాలా వీక్ ఏరియాస్. సాంస్క్రిట్ అన్నది ఉమెన్ కి నాట్ అలౌడ్, వాళ్ళు ప్రాక్టీస్ లోనే చేయాలి. సాంస్క్రిట్ అప్పర్ క్లాసెస్, లోవర్ క్లాసెస్, హైరార్కీ. మాక్సిమం నేను సోషియలాజికల్ ఆస్పెక్ట్ తీసుకొని బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేవి వాళ్ళు ఇవ్వలేకపోయారు అన్నట్టుగా కౌంటర్. ఓకే అమ్మా, చేయొచ్చమ్మా, చేయొచ్చు. ఎకానమీ చేసా సార్ ఎండింగ్ లో. ఫస్ట్ లో అంటే ఎలా ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోమన్నప్పుడు ఇక్కడ క్లియర్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు టేక్ ఐదర్ ఫార్ ఆర్ అగైనెస్ట్. ఏదో ఒకటి తీసుకుంటే నీకు ఈజీ అవుతుంది అండ్ ఇట్ ఈస్ సేఫ్. ఇట్లా చేసినప్పుడు చాలా డెలికేట్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో చేయాల్సి వస్తుంది. హ్యాండిల్ చేయడము అంత ప్రాపర్ కాదేమో అది. నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం డిస్కస్ అన్నప్పుడు చెయ్యమ్మా. క్రిటికలీ ఎవాల్యుయేటివ్ డిస్కస్ అట్లా అన్నప్పుడు చేయి. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎలాబరేట్. హీఈస్ సేయింగ్ యూ హ్యావ్ టు టేక్ వన్ స్టాండ్ అండ్ సపోర్ట్, అంతే. సరేమ్మా. ఎనీబడి హూ గాట్ అట్లీస్ట్ 6. సో తెలిసిన క్వశ్చన్లలో మనం తెచ్చుకోగలగాలి 6, 7. ఆర్ యూ కెన్ క్వశ్చన్, సార్ నాకు 6 వస్తాయి అంతే అని మీరు చెప్పండి. 7 వస్తాయని చెప్పండి, నాకేం బాగలేదు. యూ కెన్ క్లెయిమ్. కానీ రాలేదనుకోమ్మా, ఇట్లాంటి క్వశ్చన్లలో మనం 7 తెచ్చుకోవట్లేదు అనుకో, ఎట్లా? అదొక్కటి ఆలోచించండి. అంటే మనకు తెలిసిన క్వశ్చన్స్ వస్తే కూడా మనము అంత ప్రాపర్ గా హ్యాండిల్ చేయట్లేదు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎట్లా రాయాలి, ఎట్లా ఎవిడెన్సెస్, ఎట్లా లాజిక్ తెలిసిన దాన్ని కూడా ఇంకా బాగా రాయాలి. తెలిసిన దాంట్లో 4 వచ్చే చోట 6.5, 7 తెచ్చుకోవాలి. అర్థమైందా? ఎవరు? కిషోర్ అండి. కిషోర్ చెప్పు. యాక్చువల్ గా కొన్ని సోర్సెస్ లో ఇప్పుడు గుప్తుల పరిపాలన కాలంలో స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాస్ లో సాహిత్యం, శిల్పకళలో, విజ్ఞాన అభివృద్ధిలో ఈ ఏరియాస్ లోనే కొంతమంది చరిత్రకారులు స్వర్ణయుగం అని చెప్పారు సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అన్ని ఏరియాల్లో టచ్ చేస్తున్నారు. ఆ చరిత్రకారులు చెప్పిన దానికి ఇప్పుడు ఈ గైడ్ లో ఉన్న పుస్తకాలకి డిఫరెంట్ ఏంటి సార్? ఏది మళ్ళీ ఒక్కసారి అడగండి. యాక్చువల్ గా నేను చదివిన, అంటే నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, గుప్తుల పరిపాలన కాలంలో కొన్ని ఏరియాల్లో, అంటే లైక్ సాహిత్యం కానీ, శిల్పకళలు కానీ, విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఆ ఏరియాల్లో బాగా అభివృద్ధి చెందింది. దానివల్ల కొంతమంది చరిత్రకారులు ఈ యొక్క ఆ పరిపాలన కాలంలో ఈ ఏరియాలో, ఈ రంగాలలో స్వర్ణయుగం అని చెప్పారండి. బట్ మీ అంతా అన్ని గుప్త కాలంలో అన్ని ఏరియాస్ ని సృష్టిస్తున్నారు కదా సార్? అవును. అంటే అన్ని ఏరియాస్ ని మనం మాట్లాడాలండి. ఇప్పుడు ఏదో ఒక దాన్ని బట్టేసి చెప్పలేం కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఒక చిన్న దాన్ని బట్టి చెప్పలేం కదా. బ్యాలెన్స్ చేయాలి కదా ఒపీనియన్. సో ఎవరు కూడా సో అది
అందుకోసం అన్ని చేయాలండి. ఇట్లాంటివి చెప్పేటప్పుడు కాంప్రహెన్సివ్ గా చెప్పాలి. గుప్తుల కాలంలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో అని అడగలేదు కదా, లేకంటే ఏదో స్పెసిఫిక్ సబ్ వాడు దాన్ని కన్ఫైన్ చేసి అడిగినప్పుడు మనం అదంతా చెప్పచ్చు. కానీ ఓవరాల్ గా మాట్లాడినప్పుడు ఒక 10 మంచి గుణాలు ఉంటాయి, ఒక చిన్నది ఏదైనా తప్పు ఉంటుంది అనుకో, ఓవరాల్ గా మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. ఇంకా అమ్మా ఎవరికన్నా 5 పైన వచ్చాయా? ఎస్ సార్. ఎవరమ్మా నీకా? అవును సార్, వేసుకున్నాను సార్. వేసుకోమ్మా వేసుకో. లిబరల్ ఫైన్. నేను ఇప్పుడు పెట్టినది స్టాండ్ కాదు కదా, నేను దానికి మెజర్ చేయడానికి నా దగ్గర ఇంకా స్కేల్ లేదు కాబట్టి యూ కెన్ టేక్ సమ్ లిబర్టీ, నో ఇష్యూ. సార్ ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దామా? ఎస్ సార్.